మచ్ అవైటెడ్ ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్ హనుమాన్ వచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధిస్తోంది మరియు ఈ మూవీ ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత వస్తున్న ఇండియన్ సూపర్ హీరో మూవీస్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ మూవీస్ 2024 నుండి 2026 మధ్యలో రాబోతున్నాయి. ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే చాలా అద్భుతమైన సూపర్ హీరో మూవీస్ వస్తున్నాయి. ఇంకెందుకు లేట్, ఒక లైక్ కొట్టండి, వీడియో స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 కల్కి 2898 AD. ఈ మూవీ భారీ బడ్జెట్ సూపర్ హీరో ఫిల్మ్ గా ఉండబోతోంది. ఈ మూవీకి నాగ్ అశ్విన్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సూపర్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ పైన ఉన్న హైప్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇంకా ఈ మూవీలో ఉన్న కాస్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ మూవీలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రీసెంట్ గా వస్తున్న న్యూస్ ప్రకారం నాని మరియు ఎన్టీఆర్ కూడా ఉన్నారని తెలుస్తుంది. ఇంకా ఈ మూవీలో విలన్ గా కమల్ హాసన్ చేస్తున్నారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీ 2 పార్ట్స్ గా రాబోతుందని చెబుతున్నారు. ఈ మూవీని 600 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారు. చూస్తూ ఉంటే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లు కలెక్ట్ చేయడం చాలా ఈజీగా కనిపిస్తుంది. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసేయండి. నంబర్ 2 జై హనుమాన్. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హనుమాన్ మూవీకి సీక్వెల్ గా వస్తుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. మీరు కూడా నాలాగే ఈ సినిమా కోసం వెయిట్ చేస్తుంటే కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. హనుమంతుడు శ్రీరాముడికి ఇచ్చిన హామీ చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. జై హనుమాన్ సినిమాలో శ్రీరాముడు క్యారెక్టర్ ని ఓ పెద్ద నటుడు చేయబోతున్నాడనే న్యూస్ వస్తుంది. అలాగే హనుమాన్ క్యారెక్టర్ లో కూడా పెద్ద నటుడు చేయబోతున్నాడని చెప్తున్నారు. ఇంకా ఈ మూవీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో వస్తుంది. ఇంకా ఈ మూవీ 2025లో విడుదల కానుంది. నంబర్ 3 క్రిష్ 4. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్రిష్ ఫ్రాంచైజ్ లో ఈ చిత్రం 4వది. ఇంకా ముందు వచ్చిన క్రిష్ మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. సైన్స్ ఫిక్షన్ సూపర్ హీరో మూవీగా క్రిష్ 4 రాబోతుంది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ ఎప్పటిలాగే మెయిన్ లీడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మూవీ భారీ బడ్జెట్ తో రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తయింది. ఇంకా ఈ మూవీకి కరణ్ మల్హోత్రా డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. కరణ్ మల్హోత్రా అగ్నిపత్ వంటి సూపర్ హిట్ మూవీ తీశాడు. అలాగే బ్రదర్ మరియు సంషేరా వంటి సూపర్ ఫ్లాప్ మూవీస్ కూడా తీశారు. మరి వెయిట్ చేసి చూద్దాం ఈ మూవీ ఎలా తీస్తారో. ఈ సినిమాలో టైం ట్రావెల్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఈ ఏడాది నుంచే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసేయండి. నంబర్ 4 శక్తిమాన్. ఈ మూవీ కోసం భారతదేశం ఎదురు చూస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి శక్తిమాన్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. శక్తిమాన్ సినిమా అధికారిక ప్రకటన దాదాపు 2 సంవత్సరాల క్రితం జరిగింది. ఈ సినిమా మొత్తం 3 భాగాలుగా విడుదల కానుంది. ఒక్కో సినిమా 200 కోట్ల నుంచి 300 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. శక్తిమాన్ క్యారెక్టర్ లో రణ్వీర్ సింగ్ చేస్తున్నారని న్యూస్ వస్తుంది, కానీ ఇంకా ఫైనల్ కాలేదు. శక్తిమాన్ క్యారెక్టర్ లో ఏ యాక్టర్ చేస్తే సెట్ అవుతారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నంబర్ 5 అదిరా. ఈ మూవీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో రాబోతోంది. హనుమాన్ సినిమా తర్వాత ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సూపర్ డూపర్ ఎక్సైట్మెంట్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్ కూడా వచ్చేసింది. ఈ మూవీలో హీరో ఇంద్రదేవ్ నుండి సూపర్ పవర్ పొందుతాడు. అదిరా చేతిలో ఇంద్రదేవుడి వజ్రాయుధాన్ని చూస్తాం. కళ్యాణ్ దాసరి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ మూవీ 2025 ప్రారంభంలో విడుదల అవుతుందని చెప్తున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం ఈ మూవీ ఎలా ఉండబోతోందో. నంబర్ 6 మిన్నల్ మురళి 2. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2021లో వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన మిన్నల్ మురళి మూవీకి సీక్వెల్ గా వస్తుంది. 2021లో వచ్చి ఈ మూవీ నేరుగా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. ఇప్పుడు మిన్నల్ మురళి పార్ట్ 2 థియేటర్స్ లో రాబోతుంది. ఈ మూవీ 2025 నాటికి థియేటర్ లో విడుదల అవుతుందని చెప్తున్నారు. ఇంకా నంబర్ 7 లో బ్రహ్మాస్త్ర పార్ట్ 2 ఉంది. ఈ మూవీ
2022లో విడుదలైన హిట్ గా నిలిచిన బ్రహ్మాస్త్ర పార్ట్ 1 చిత్రానికి సీక్వెల్ గా వస్తుంది. పార్ట్ 1 మూవీకి ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది, కానీ ఈ మూవీ మంచి వసూళ్లతో బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతమైంది. ఈ మూవీ కోసం కూడా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో రణ్వీర్ కపూర్, ఆలియా భట్, దీపికా పదుకొనెలతో పాటు పలువురు నటీనటులు కనిపిస్తారు. ఈ సినిమాలో దేవుడు పాత్రలో నటుడు రణ్వీర్ సింగ్ యాక్ట్ చేస్తున్నారు అనే న్యూస్ వస్తుంది. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ మూవీ డిసెంబర్ 2026లో విడుదల కానుంది. నంబర్ 8 రక్షక్. ఈ మూవీకి సంజయ్ గుప్తా డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ మూవీలో జాన్ అబ్రహం సూపర్ హీరో యాక్ట్ చేస్తున్నారు అనే న్యూస్ వస్తుంది. ఈ మూవీని యాలీ డ్రీమ్ క్రియేషన్ సూపర్ హీరో కామిక్ బుక్ సిరీస్ ఆధారంగా తీస్తున్నారు. రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా చాలా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఈ చిత్రం పలు భాగాలుగా విడుదల కానుంది. రక్షక్ అధికారిక ప్రకటన చాలా కాలం క్రితం జరిగింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్లు ఇంకా రాలేదు. 2025 చివరి నాటికి మనం చూడవచ్చు అనుకుంటా. ఇక లాస్ట్ లో ఇరబోకై మాయావి మూవీ ఉంది. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఉండబోతోంది. ఈ మూవీ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తుంది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తీసిన ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లోకేష్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఈ మూవీలో సూర్య మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేయబోతున్నారు. ఇంకా ఈ మూవీ ఎప్పుడు వస్తుందో అప్డేట్ లేదు. సో అదండి, మీరు ఏ మూవీ కోసం బాగా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం వస్తాయి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.